దాని తర్వాత ఇంకా కొంతమంది మెజారిటీ చాలామంది చేసిన కామెంట్ ఏంటంటే, సార్ స్టూడెంట్స్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి? స్టూడెంట్స్‌కి ఎలా ఈ $1,00,000 అనేది అడ్వాంటేజ్ అనేది కొంచెం డీటెయిల్‌గా చెప్పించండి సార్ తోటి. ఓకే. ఇప్పుడు మెయిన్ $1,00,000 అన్నది బయట దేశస్తులకే, బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది. లోపల యుఎస్లో ఉన్న వాళ్ళకు ప్రెసిడెంట్ ట్రంప్కు అథారిటీ లేదు. లేదు కాబట్టి ఈ $1,00,000 అన్నది వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఓకే. కాదు. కాకపోతే ఇదివరకు వీళ్ళు లాటరీ ద్వారా పోయేది F1 వాళ్ళు. ఇదివరకు లాటరీ ద్వారా పోతే వాళ్ళకి ఏంటంటే F1 స్టూడెంట్ వీసా వాళ్ళకు ఒక ఏడాది ఓపీటీ వస్తుంది. ఓటీపీటీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఓపీటీ వచ్చినప్పుడు కంపెనీ H1B ఫైల్ చేస్తుందో ఫైల్ చేయదో మనకు తెలియదు. సెకండ్ టైం నార్మల్గా ఫైల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తాయి. సో వీళ్ళకు ఫస్ట్ టైం నార్మల్గా H1 ఫైల్ చేయడం కష్టమైంది. సెకండ్ ఇయర్లో ఫైల్ చేస్తారు, రాలేదు. థర్డ్ ఇయర్లో రాలేదు. ఇట్లుంటుంది అన్నట్టు. ఇట్లా రాకుండే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక ఈ $1,00,000 కనుక ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు పోయే స్టూడెంట్స్కి మాత్రం బల్లే ఎందుకంటే వాళ్ళకి H1B వస్తుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే బయట దేశస్తుల నుంచి ఎవరు కూడా కాంపీట్ చేయరు కాబట్టి. ఒకవేళ చేసిన ఇదివరకు 100 మంది అయితే ఇప్పుడు ఇద్దరే వస్తారు, అంతకన్నా ఎక్కువ రారు. ఎవడిస్తాడు $1,00,000 ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాని ఒక ఎంప్లాయర్ పట్టుకొచ్చిండు, మైక్రోసాఫ్ట్ రోడ్ అనుకున్నాడు, వీడు మంచుకున్నాడు ఆయన, ఈ పోటుగాడు గీటుగాడు దీన్ని తీసుకొద్దాంలే అని తీసుకొచ్చి ఆ పోటుగాని తీసుకుంటా. ఆ పోటుగాడు అక్కడ కూడా పోటుగాడు కదా, యూఎస్కి వచ్చిన తర్వాత వాడు జంప్ అయిపోతే $1,00,000 పోయింది కదా. దానికి ఏం చేయరాదు, ఏ కాంట్రాక్ట్ కూడా రాయరాదు అన్నట్టు. ఆ $1,00,000 మీరు వాళ్ళ వెనక అడగరాదు, ఎంప్లాయీ దగ్గర నుంచి అడగరాదు, హోల్డ్ చేసుకొని కాంటాక్ట్ చేయడానికి లేదు. మీకు ప్రసక్తే లేదు. ఏదైతే లీగల్ ఫీజు ఉన్నదో అది మీరు ఎంప్లాయీ దగ్గర నుంచి ఎప్పుడు వసూలు చేసుకోరాదు. సో అందుకోసం ఏంటంటే అతను పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హెసిటేట్ అవుతాయి అన్నట్టు. వీళ్ళందరూ కాంపిటీషన్ పోయినప్పుడు ఏమైంది స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనోళ్ళే పోయి లేదంటే వేరే దేశం అన్ని ప్రపంచం వేరే దేశాల నుంచి అన్ని కూడా వచ్చేసి కాంపిటీషన్ ఎక్కువైతుంది. కాబట్టి ఈ కాంపిటీషన్ అంతా ఎలిమినేట్ అయితే స్టూడెంట్ వీసా వాళ్ళు అక్కడ కంపెనీస్ లోకల్ హైర్ చేయడం మొదలు పెడతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు కాబట్టి. ఇదివరకేమో H1 మీద పట్టుకొచ్చేది, ఇప్పుడు ఆ దిక్కు లేదు కాబట్టి అక్కడి నుంచి హైర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రెండు తీరుల అడ్వాంటేజ్ వాళ్ళకి. ఒకటి, బయట నుంచి $1,00,000 కట్టాలి కాబట్టి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు, $1,00,000 కట్టే అవసరం లేదు కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ లేదు కాబట్టి నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను యాడ్ చేసుకో. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది H1B కోసం. సో అది మేజర్గా